జిమ్ చేస్తున్నారా, వే ప్రోటీన్ తీసుకుంటున్నారా అయితే వీడియో తప్పకుండా చూడండి. సో వే అనేది మనకి డైరీ బేస్డ్ ప్రోటీన్. సో యూజువలీ వే ప్రోటీన్లో మనకి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి చాలా ఉంటాయి, విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ మజిల్ రిపేర్, మజిల్ బిల్డింగ్కి హెల్ప్ అవుతుంది. సో జిమ్ చేస్తునేటప్పుడు చాలా మంది వే ప్రోటీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. బట్ వే ప్రోటీన్ తీసుకుంటునేటప్పుడు మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా స్పైక్ అవుతాయి. సో టెస్టోస్టెరాన్ డిహెచ్టీగా కన్వర్ట్ అయినప్పుడు మనకి హెయిర్ థిన్నింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి వే ప్రోటీన్ అందరూ తీసుకోవచ్చా? కాదు. సో ఎవరికైతే ఆల్రెడీ యాక్టివ్ హెయిర్ ఫాల్ ఉంటుందో, లేదు అంటే మనకు ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హెయిర్ థిన్నింగ్ ఉంది, లేదు అంటే మీకే హెయిర్ థిన్నింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నారో ఖచ్చితంగా వే ప్రోటీన్ని అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే అది మనకి ఇంకా హెయిర్ థిన్నింగ్ని కాజ్ చేస్తుంది. ఒకవేళ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఏమీ లేదు, అలానే మీకేమీ హెయిర్ ఫాల్ కూడా లేదు అనుకుంటే మీరు వే ప్రోటీన్ని తీసుకోవచ్చు. బట్ ఆల్వేస్ టేక్ ఇట్ ఇన్ మోడరేట్ క్వాంటిటీ. చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువ మజిల్ బిల్డ్ అవ్వడానికి మోర్ దాన్ రిక్వైర్డ్ క్వాంటిటీని కూడా తీసుకుంటున్నారు. ఎప్పుడు అలా చేయొద్దు. అలానే వే ప్రోటీన్ తీసుకుంటునేటప్పుడు మనకి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది స్పైక్ అయినప్పుడు మనకి యాక్నీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. యాక్నీ ప్రోన్ ఉన్న వాళ్ళు వే ప్రోటీన్ ని అవాయిడ్ చేయడం బెటర్. మరి వే ప్రోటీన్ ని అవాయిడ్ చేస్తే వాట్ కెన్ బి టేక్? అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ మనం జిమ్ చేస్తునేటప్పుడు ప్రోటీన్ సప్లిమెంట్ కి ఏం తీసుకోవచ్చు అనేది నేను డిస్క్రిప్షన్ లో కింద పెట్టాను. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. దిస్ డాక్టర్ స్నేహ, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఎట్ డాక్టర్ స్నేహ స్కిన్ క్లినిక్.